చిన్నపాటి వెలుగైనా కూడా కారు చీకట్లోన స్పష్టంగా వెలుగు అనేది కనబడుతుంది. అవునా కాదా? నీ చుట్టూ కూడా చీకటి కలిగిన వాతావరణంలో నీవు జీవిస్తున్నామని. ఈ యుగ సంబంధమైనది చీకటితో కూడింది ఈ లోకము. ఈ లోకంలో మనము దేవుడు వెలిగించినటువంటి దీపములను, జ్యోతులము కాబట్టి ఆయన వెలిగించే ప్రతి దీపము ఎప్పుడూ ఆరిపోకూడదు. సుడిగాలులు వచ్చినా, చెడివానులే వచ్చినా కూడా, ఎటువంటి సందర్భంలో కావచ్చు, ఎటువంటి సమయాలలో కావచ్చు, దేవుడు వెలిగించే దీపాలు సామాన్యముగా, సాధారణముగా ఆరిపోవు. ఆ దీపములు ప్రార్థనల చేత వెలిగించబడుతూ ఉంటాయి. ఆ దీపములు వాక్యము చేత వెలిగించబడుతూ ఉంటాయి. ఆ దీపములు నీతిమంతుల యొక్క గద్దింపుల చేత వెలిగించబడుతూ ఉంటాయి. ఆ దీపములు దేవుడు పెట్టే శ్రమల ద్వారా మరింత మరింత వెలుగు పుంజుకొని వెలుగుతూ ఉంటాయి. అలాంటి దీపాలు ఆరిపోవడానికి చాలా అంటే చాలా వరకు అవకాశము ఉండదు. ఇవాళ దేవుడు నిన్ను వెలిగించాడు. నీ జీవితంలో కష్టం వస్తే, నీ జీవితంలో ఇబ్బంది కలిగితే, నీ జీవితంలో నీకు ఇష్టం లేని పనులు జరుగుతూ ఉంటే నువ్వు ప్రార్థనలో ఆరిపోతున్నావు, వాక్య జీవితంలో నువ్వు ఆరిపోతున్నావు. నీవు అడిగింది దేవుడు ఇవ్వలేదని మనస్తాపము చెంది దేవునికి దూరంగా వెళ్ళిపోయి నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతుంటే నీ ఆత్మను నీవే దేవుని యొద్దకు వెళ్ళకుండగా, దేవుని కొరకు వెలిగింపబడకుండగా ఆపివేసుకుంటున్నావు. నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి, నీ వెలుగుకు అందరూ రావాలి. ఆ వెలుగును చూచిన ప్రతివాడు ఇటువంటి వెలుగు మనము కూడా వెలగాలి అని అనుకునేటట్టుగా నీవు జీవించకుండా చిన్న చిన్న పాటి శ్రమలకి నీవేం చేస్తున్నావంటే నలిగిపోయి అవి నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, ఏ దేవుడు కూడా నా జీవితంలో మేలు చేయలేడని యేసు ప్రభుని కూడా చులకన చేసి ఉంటున్నావు. అయితే ఆయన సృష్టికర్త, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన పెట్టిన దీపము నీ ఆత్మ. నీ ఆత్మను ఉజ్జీవింపజేయాలి. నీ ఆత్మకు ప్రార్థన సగ తగలనివ్వాలి. నీ ప్రార్థనకు వాక్యపు సగ తగలనివ్వాలి. నీ వాక్యం నీ యొక్క ఆత్మకు పరిచర్య అనే సగ తగలనివ్వాలి. అప్పుడు ఆ సగకు ఇంకొంచెం వేడి కలిగి ఆ దీపము మండే దానికంటే ఇంకా ఎక్కువగా ప్రజ్వలింప చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు వెలిగించే ప్రతి దీపము ఎవడు ఆర్పజాలడు. ఆమేన్. హల్లెలూయా.